మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం మాలీవుడ్ టైమ్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే హ్యాంగ్మెన్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రెండు మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఫస్ట్ మూవీ మాలీవుడ్ టైమ్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే మాలీవుడ్ టైమ్స్ డైరెక్టర్ వచ్చేసి అభినవ్ సుందర్ నాయక్. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 48 minutes అయితే ఉంటుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే హీరో వినీత్ అనే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ మలయాళం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హారర్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తాడు. సో కానీ ఆ జర్నీలో పాలిటిక్స్, ప్లాగరిజం, ఈగో క్లాషెస్, కాంప్రమైజెస్, ఫెయిల్యూర్స్ అన్ని ఫేస్ చేస్తూ తన డ్రీమ్ని ఎలా పర్స్యూ చేశాడు అనేది స్టోరీ. సో ఈ సినిమాకి డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ అలియాస్ ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఫేమ్ ఈ సినిమాని మలయాళం ఫిలిం ఇండస్ట్రీ పైన ఒక లవ్ హేట్ లెటర్ లాగా అయితే డిజైన్ చేశారు గైస్. ఇండస్ట్రీ, పాలిటిక్స్, క్రియేటివిటీ, ప్లాగరిజం లాంటి టాపిక్స్ ని బోల్డ్ గా డిస్కస్ చేసిన సినిమా ఇది. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్, మరీ అంతగా అయితే లేదు. సో సినిమా లవర్స్ కి, ఎస్పెషల్లీ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లోగా అనిపించవచ్చు. సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే నస్లిన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో ఒకటని చెప్పుకోవచ్చు. సో ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ రియలిస్టిక్ గా చూపించారు. డైలాగ్స్ అండ్ డార్క్ కామెడీ కొన్ని ప్లేసెస్ లో బాగా వర్కౌట్ అవుతాయి. సో క్లైమాక్స్ ఎమోషనల్ గా ఇంపాక్ట్ ఇస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే రన్ టైం కొంచెం ఎక్కువ లాగ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇదైతే 2 hours 48 minutes అయితే ఉంటుంది గైస్. సెకండ్ హాఫ్ రిపిటేటివ్ అండ్ డ్రాగింగ్ అనిపిస్తుంది. స్లో పేసింగ్ వల్ల జనరల్ ఆడియన్స్ కి పేషెన్స్ టెస్ట్ అవ్వచ్చు. సో ఎమోషనల్ కనెక్షన్ కొన్ని సీన్స్ లో మిస్ అయిందనే నా ఫీలింగ్. సో జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా ఉంది గైస్. సినిమాటోగ్రఫీ నేచురల్ అండ్ రియలిస్టిక్ గా చూపించారు. సో ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బెటర్ అనిపించేది. సో టెక్నికల్ క్వాలిటీ ఓవరాల్ గా స్ట్రాంగ్ గా ఉంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మేజర్ డల్ సీన్స్ ఏం లేవు గైస్. కొన్ని స్ట్రాంగ్ డైలాగ్స్ అండ్ మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి. సో UA16+ టైప్ ఆడియన్స్ కి సూటబుల్, ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ యంగర్ కిడ్స్ కి రికమెండ్ చేయను. సో మీకు మలయాళం సినిమా అండ్ సినిమా క్యారెక్టర్ డ్రివెన్ డ్రామాస్ ఆర్ మూవీస్ అబౌట్ ఫిలిం మేకింగ్ అయితే ఇష్టమైతే మాత్రం చూడొచ్చు. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. సో స్లో బన్ డ్రామా ఒక మైండ్లో పెట్టుకొని చూస్తే ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది, లేకపోతే అసలు నచ్చకపోవచ్చు గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో మాలీవుడ్ టైమ్స్ ఒక డిఫరెంట్ అటెంప్ట్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం స్ట్రగుల్, పాలిటిక్స్, ఒరిజినాలిటీ గురించి హానెస్ట్గా మాట్లాడిన ఫిలిం. సో ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయిన క్లైమాక్స్ బాగా ల్యాండ్ అవుతుంది. సో సినిమా లవర్స్కి రికమెండెడ్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని మాత్రం చూడండి గైస్. సో ఇక సెకండ్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే హ్యాంగ్మెన్ 2026లో అయితే రిలీజ్ అయింది గైస్. అంటే July 3rd రిలీజ్ అయింది. సో ఇదైతే సన్ నెక్స్ట్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి విహాన్. రన్ టైమ్ వచ్చేసి అరౌండ్ 1 hour 20 minutes అయితే ఉంటుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే స్టోరీ శివయ్య అనే ఎగ్జిక్యూషనర్ చుట్టూ తిరుగుతుంది. తను చనిపోయిన కూతుర్ని గుర్తు చేసే ఒక అమ్మాయిని చూస్తాడు. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తర్వాత అఫీషియల్ సిస్టమ్ మీద నమ్మకం కోల్పోయి తన కొడుకుతో కలిసి జస్టిస్ కోసం ఫైట్ స్టార్ట్ చేస్తాడు. ఆ రివెంజ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది సినిమా. సో హ్యాంగ్మ్యాన్ ఒక సీరియస్ క్రైమ్ డ్రామా. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి స్లో అనిపించవచ్చు, కానీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా సిస్టమ్ ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. సో నాకైతే యావరేజ్ గా అనిపించింది గైస్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ OTT సన్ నెక్స్ట్ లో రిలీజ్ అయింది. సో బ్రహ్మాజీ లీడ్ రోల్లో సీరియస్ ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం మూవీకి స్పెషల్ అట్రాక్షన్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే బ్రహ్మాజీ డిఫరెంట్ రోల్ అయితే కనిపిస్తున్నాడు గైస్. సీరియస్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. రన్ టైం చాలా తక్కువ కాబట్టి ఎక్కువ ల్యాగ్ అనిపించదు. సో రివెంజ్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ రొటీన్ రివెంజ్ డ్రామా లాగా ఫీల్ అవ్వచ్చు. సో కమర్షియల్ హైస్ తక్కువ ఉండొచ్చు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే ఇంకా బెటర్ ఉండేదని నాకు చెప్పి నా ఫీలింగ్. సో లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ సింపుల్ ప్రెజెంటేషన్గా అనిపించింది నాకైతే మూవీలో. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వైలెన్స్ అండ్ అసాల్ట్ థీమ్స్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ స్మాల్ కిడ్స్కి రికమెండ్ చేయను. సో క్రైమ్ థ్రిల్లర్ అండ్ రివెంజ్ డ్రామాస్ ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. హ్యాంగ్మ్యాన్ ఎమోషనల్ రివెంజ్ డ్రామాని సీరియస్ టోన్లో చెప్పడానికి ట్రై చేసిన సినిమా. బ్రహ్మాజీ పర్ఫార్మెన్స్ మూవీకి మెయిన్ హైలైట్. సో ఇదైతే సింపుల్ స్టోరీ అయినా కానీ ఎమోషనల్ ఎగ్జిక్యూషన్ మీద మూవీ సక్సెస్ డిపెండ్ అవుతుంది. సో క్రైమ్ డ్రామా లవర్స్కి వన్స్ వాచ్. సో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లవర్స్కి అయితే మాత్రం స్కిప్ చేసేయచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కాల్ కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.